కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో భూములకు పట్టాలిచ్చి రిజిస్టర్ చేయించిన కట్టడాలకు మాత్రం నోచుకోలేదు. రౌతులపూడి మండలం అంతటా ఒక్కటంటే ఒక్కటి కూడా జగన్ ఇచ్చిన ఇళ్ల స్థలాలలో ఇల్లు నిర్మాణం కాలేదు. దీనికి కారకులు ఎవరు? సామాన్య ప్రజలు ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్న తమ సొంతింటి కలను నీరుగారిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరు ప్రశ్నించినా పనులు జరుగుతున్నాయన్న మాట తప్ప దీనికి పరిష్కారం చూపే నాదుడు లేకపోయే. మరింత సమాచారం మా ప్రతినిధి నాని అందిస్తారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ మనం ఈ నిర్మాణ ప్రదేశం ఏంటంటే జగన్ కాలనీ. ఈ జగన్ కాలనీలో కనీసం ఒక కట్టడం కూడా ఎవరు కూడా కట్టిన దాఖలాలు లేవు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇది మీ స్థలం అని చూపించి జరిగింది. కానీ ఇక్కడ ఒక నిర్మాణం కూడా జరగలేని పరిస్థితి. ఇప్పుడున్న ప్రభుత్వం 2 సెంట్లు స్థలం ఇచ్చి అందులో పక్క ఇల్లు కట్టిస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తుంది. అయితే ఈ స్థలాల పరిస్థితి ఏంటి, ఈ స్థలాల పరిస్థితి ఏంటి అన్నది ఇక్కడున్న ప్రజలు చాలామంది అసలు ఏంటి, ఈ స్థలాలు ఉంచుతారా, తీసివేస్తారా, లేదంటే మాకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు, దానికి వివరణ ఏ నాయకుడు కూడా స్పందిస్తలేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులందరూ వాపోతున్నారు. ఇది మీరు చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లాలోని మెట్ట ప్రాంతం. ఈ మెట్ట ప్రాంతానికి ఎంతోమంది వలసలు పోయి తన జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అట్లాంటి ప్రదేశంలో ఉన్న ఇక్కడ ఈ జిల్లా అంతా కూడా జగన్ కాలనీలు కట్టడాలు జరిగినాయి. కానీ రౌతులపూడి మండల పరిసరాల్లో కూడా ఏ చోట కూడా ఈ యొక్క జగన్ కాలనీ అన్నది కట్టడం జరగలేదు. అంటే దీనికి ఎవరు కారకులు? అసలు ప్రభుత్వమా, అధికారుల, ప్రజాప్రతినిధుల? అంటే ఎవరు దీనికి బాధ్యత వహిస్తున్నారన్నది కూడా తెలియదు. అంటే చాలామంది ప్రజలు ఏమైనా వాపోతున్నారంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్, అంటే పాత గవర్నమెంట్ మాకు ఇచ్చింది, రిజిస్ట్రేషన్తో సహా ఇచ్చింది, దానికి అధికారపూర్వకంగా ఇచ్చినా సరే మేము మా స్థలం అని చెప్పేసి మేము నిర్మాణం చేపట్టడానికి గవర్నమెంట్ మాకు ఎట్టి విధమైన మనకు ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. కనుక ఏంటంటే ఇప్పుడున్న నాయకులు అలాగే గౌరవనీయులు సత్యప్రభ రాజా గారిని మేము వైఎన్సీ మీడియా ద్వారా అడుగుతున్నాం. దీనిపైన మీరు దృష్టి కేంద్రీకరించి దీనికి తగిన పరిష్కారం చూపాలని చెప్పేసి మిమ్మల్ని వాపడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం మేము 2 సెంట్లో పక్క ఇల్లు ప్రవేశిస్తామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈ స్థలాలు ఇవ్వడం ఏంటంటే ఉన్నదానికి ఒకటి దిక్కు లేదు, దానికి మేము మిగతా ఇచ్చినా మేమేం చేసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. ఎంతోమంది వలసలు పోయి ఒక్కొక్క ఇంట్లో 3-4 నివసించే విధానం. అంటే ఫ్యామిలీ ఏ విధంగా బతకాలి? అంటే వాళ్ళకంటూ ఇటు మెట్ట ప్రాంత ప్రజలు అంటే ప్రశ్నించలేరనా, లేదా తిరుగుబాటు లేదనా, ఎందుకని వీళ్ళని ఇట్టి విధంగా వదిలేశారు? దీనికి కారకులు ఎవరు? మొదట దీనిపైన ఎంఆర్ఓ గారు అలాగే కలెక్టర్ గారు కూడా దృష్టి కేంద్రీకరించి దీనికి తగిన పరిష్కారం కొద్ది కాలంలోనే మీరు చూపుతారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ విధంగానే రౌతులపూడి మండలంలో అనేక ప్రాంతాలు, అనేక గ్రామాలు ఇలాగ పట్టాలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ చేయించారు, ఇది మీ స్థలం అని చూపించారు. కానీ నిర్మాణానికి ఎందుకు కార్యమార్గం చూపలేదు? ఎందుకని తిరుగుబాటు తత్వం వచ్చే వరకు కానీ ప్రజలను మీరు పట్టించుకోరా అని చెప్పేసి మేము వైఎన్సీ మీడియా ద్వారా మేమున్న స్థానికంగా ఉన్న నాయకులు మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క ప్రతి చిన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించే నాయకులు, ప్రజాప్రతినిధులు అలా అందరూ కూడా దీనిపైన దృష్టి కేంద్రీకరించాలని, తక్షణమే వీళ్ళకి పక్క ఇల్లు మంజూరు చేయించి ఇక్కడ ఉన్న వాళ్ళకి కేటాయించిన స్థలాల్లో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి సహాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. చూస్తున్నానండి వైఎన్సీ న్యూస్.